రాష్ట్రంలో జనాదరణ లేని పార్టీలన్నీ ఏకమయ్యాయని పేద వర్గానికి పెద్దన్నగా నిలిచి ఆదరిస్తున్న వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు హోంమంత్రి తానేటి వనిత. తూర్పుగోదావరి జిల్లా పెరవల్లి మండలం కానూరులో వైఎస్ఆర్సీపీ దళిత ఆత్మీయ సమ్మేళనం జరిగింది. డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితో వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారని కొనియాడారు దళిత సంఘాల నేతలు. పేద వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న వైఎస్ జగన్ను రాబోయే ఎన్నికల్లో గెలిపించుకోవాలని కోరారు వైఎస్ఆర్సీపీ నేతలు. గతంలో చంద్రబాబు దళితులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను గుర్తు చేశారు దళిత సంఘాల నేతలు. చేసి మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎవరైనా దళితుడిగా పుట్టాలనుకుంటారా అని చెప్పి హేళన చేశాడు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెందిన చింతమనేని ప్రభాకర్ అనే ఎమ్మెల్యే మన దళిత సోదరి ఎంఆర్ఓ వనజాక్షిని అవమానపరిచాడు. ఇవన్నీ కూడా మనం మర్చిపోలేదు. అవునా కదా? మర్చిపోయామా? మనం ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా తగ్గించుకోలేదు. మనం ఎప్పుడు ఆత్మగౌరవం కోసమే పాటుపడుతున్నాం. ఎప్పుడు కూడా మన డబ్బులు సంపదలు కావాలని ఎప్పుడు కోరుకోలే. సమానత్వం కావాలి, మనకి గౌరవంగా చూడాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అలాంటి గౌరవాన్ని సమానత్వాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మన నాయకుడు జగన్ అన్న ఉన్నారు కనుకే మనం ప్రతి కుటుంబానికి పెద్ద ఎత్తున సంక్షేమం పథకాలు ఇవ్వటం జరిగింది. తద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయటానికి మనకి వీలు పడింది. ఇందాక మాట్లాడుతూ నేతలు నాని అన్నాడు, ఎవరన్నా మన అడిగితే జగన్ ఎస్సీల కోసం ఏం చేశారని చెప్పి అడిగితే చెప్పండి, మాకు అమ్మఒడి ఇచ్చాడు మా పిల్లల చదువుకుంటానికి, మేము కాలేజీలకు వెళ్తానికి విద్యా దీవెనిచ్చి పూర్తిగా లక్షల రూపాయలు కాలేజీ ఫీజు ఇస్తా ఉన్నాడు. మాకు మహిళా సాధికారతలో మాకు వైఎస్ఆర్ చేయూత ఇచ్చారని చెప్పండి అమ్మా. నన్ను మళ్ళీ నిడదవోలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా చేయటానికి సిద్ధమా? మా జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సిద్ధాంతంతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సోదరుల కోసం ఏ విధమైన కార్యక్రమాలు చేశాడో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెల్ని అన్న తమ్ముళ్ళని అడిగితే తెలుస్తుంది. జగన్ అన్నని మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. మీరందరూ కూడా ఐక్యతగా ఉండి క్రమశిక్షణతో మళ్ళీ ఈ రాష్ట్రానికి జగనన్నని ముఖ్యమంత్రిని చేయాలి. జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలంటే ముందుగా మన నిడదవోలు నియోజకవర్గం నుండి మీ శాసనసభ్యులు మా సోదరుడు శ్రీనివాస్ నాయుడు గారిని ఈ నియోజకవర్గం నుండి ముందుగా మీరు ఎమ్మెల్యేగా గెలిపించాలి. ఎమ్మెల్యేగా గెలిపించడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? మీరంతా సిద్ధమా? జగనన్నని మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడానికి మీరంతా సిద్ధమా?